కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రంలో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున 1:30 వీఐపీలకు దర్శనానికి అనుమతించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది, ఎంతమంది భక్తులకు టోకెన్లు కేటాయించాలనే దానిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. శ్రీనివాసుడు కొలువైనటువంటి తిరుమల క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భారీ స్థాయిలో తిరుమలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి అంటే ఏదైతే ఈ అర్ధరాత్రి 1:45 నుంచి ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి అయితే పూర్తిగా భక్తుల్ని అనుమతిస్తున్నారో మొదటగా వివిఐపీలు అంటే ఏదైతే మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, ఇటు జడ్జిలు, వీరంతా అంటే వివిఐపీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకి మొదట దర్శనం అయితే టీటీడీ కల్పించింది. ముఖ్యంగా ఆ తెల్లవారుజామున 1:45 నుంచి భక్తుల్ని అనుమతించిన టీటీడీ ఏదైతే ఉదయం అంటే ముఖ్యంగా టీటీడీ మొదటగా తెలిపినట్లు ఆ ఉదయం 6:15 వరకు విఐపి దర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత సామాన్య భక్తులకి సంబంధించిన దర్శనాలకైతే అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన. మరోవైపు ఈరోజు చూసుకున్నట్లయితే టీటీడీ తెలిపిన నిర్ణీత సమయం కంటే 45 నిమిషాల ముందే భక్తుల్ని సర్వదర్శనానికి అయితే అనుమతించారు. ముఖ్యంగా సర్వదర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆయా రోజులకు సంబంధించి రోజుకి 42,500 టోకెన్లు సర్వదర్శనం టోకెన్లు అయితే ఇప్పటికే టీటీడీ కేటాయించింది. మరోవైపు ₹300 దర్శనానికి సంబంధించి చూసినట్లయితే 22,500 టోకెన్లు ఇప్పటికే టీటీడీ కేటాయించిన పరిస్థితి. మరోవైపు వర్చువల్ సేవ కావచ్చు, ఇట్లా సేవా టికెట్లకు సంబంధించి ఇటు విఐపికి సంబంధించి శ్రీవాణి టికెట్లను కూడా ప్రత్యేకంగా కేటాయించింది. ఇప్పటికే తెల్లవారుజామున అంటే 1:45 నుంచి దర్శనం చేసుకున్నటువంటి విఐపీల సంఖ్య 4,000కు పైనే దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే ఉదయం 5:30 నుంచి సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మాత్రమే మొదటగా అనుమతిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో స్వర్ణరథంపై శ్రీవారు ఊరేగనున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి స్వర్ణరథంపై స్వామివారి ఊరేగన నేపథ్యంలో భక్తులు ఈ ప్రాంతాల్లో అంటే ఆయా ప్రాంతాలకి రాకుండా పూర్తి స్థాయిలో ఆ స్వర్ణరథం ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కడ్డీలతో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటూ అంటారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అంటే స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి సంబంధించి ఇప్పటికే అన్ని టోకెన్లు అంటే ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిన్ననే కేటాయించడంతో టోకెన్లకు సంబంధించిన వాళ్ళను మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. కానీ ఈ రోజుకు సంబంధించిన టోకెన్లు ఉంటేనే క్యూ లైన్లోకి రావాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది టోకెన్లు తీసుకున్న వాళ్ళ భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతుంది. ముఖ్యంగా రేపటికి సంబంధించినటువంటి టోకెన్లు ఉన్న భక్తులకి ఈరోజు కొండపైన అద్దె గదులు కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. ముఖ్యంగా ఈ 10 రోజులకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం మీద 4,25,000 టోకెన్లని పూర్తి స్థాయిలో భక్తులకి అందించబోతున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. ఇప్పటికే 4 రోజులకి సంబంధించి ఏదైతే 23, 24, 25, 26, 27వ తేదీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టోకెన్లు పూర్తి అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం 28వ తేదీ స్లాట్ అయితే మొదలైనట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే భక్తులు ఏదైతే సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్లు ఇప్పటి వరకు 1,80,000 టోకెన్లు భక్తులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఏదైతే ఒకరోజు ముందు మాత్రమే తిరుమలకి చేరుకోవాలి. దయచేసి ఎవరు భక్తులు ముందుగా అంటే ఏదైతే 26వ తేదీకి సంబంధించి కావచ్చు, 25వ తేదీకి సంబంధించి, 27వ తేదీకి సంబంధించి తీసుకున్నటువంటి టోకెన్లు భక్తులు తిరుమలకి ముందే రావద్దు అని చెప్పేసి టీటీడీ అయితే ఇక్కడ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఏదైతే 5:30 నుంచి ప్రారంభమైనటువంటి సర్వదర్శనము సాయంత్రం ఈరోజు రాత్రి 11:30 వరకు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.